వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. సంక్రాంతి వెకేషన్ అయితే మొదలైపోతుంది. 9th or 10th అంటున్నారు. మరి సంక్రాంతి వెకేషన్కి మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మీరందరూ కూడా మీ సొంత ఊళ్ళకి వెళ్తున్నారా? సో ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తూ బిజీ షెడ్యూల్స్ గడుపుతూ హెక్టిక్ వర్క్తో ఫుల్గా బ్రెయిన్ స్ట్రెస్తో నింపేసిన మీరు సొంత ఊర్లకు వెళ్తున్నారా? సో అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? లేక అలా అవుటింగ్కి ఏమన్నా ప్లాన్ చేశారా? సో ఎక్కడికి వెళ్తున్నారో కమెంట్ చేయండి. అండ్ సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అక్కడ సందడి వాతావరణం, కోడి పందాలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, హరిదాసులు, అబ్బా. ఇంకా సంక్రాంతి పండగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ముఖ్యంగా గోదావరి జిల్లాలో. అందరూ అనుకుంటారు ఒక్కసారైనా కోడి పందాలు చూడాలిరా అని. అండ్ ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా గోదావరి జిల్లాలకు వెళ్ళాలి, ఆ సంక్రాంతి పండుగని ఫీల్ అవ్వాలి అని అనుకుంటారు. అఫ్ కోర్స్ మాది కూడా గోదావరి జిల్లానేనండి. అండ్ మాకు తెలుసు అక్కడ హంగామా హడావిడి ఎంత బాగుంటుందో. అండ్ సంక్రాంతి అనగానే ఇంకొకటి కూడా గుర్తొచ్చేస్తుంది. ఏంటది? ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళేది సినిమా. సంక్రాంతికి అదేంటో కోడి పందాలు, ఒకళ్ళకొకటి కోడికి ఎంత పోటీ ఉంటుందో సినిమాలకు కూడా అంతే పోటీ అండోయ్. ప్రతి ఇయర్ కూడా సంక్రాంతికి ఆ సినిమా వస్తుంది, ఈ సినిమా హిట్ అవుద్ది, ఈసారి ఈ హీరో హిట్ కొడతాడు అని రకరకాల ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ అనుకుంటూ ఉంటారు ఈసారి మా హీరో వస్తున్నాడు, మా హీరో సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది అని. వాళ్ళ ఫ్యాన్స్ అయితే మాత్రం రకరకాల ప్రిడిక్షన్స్ చేసేస్తూ ఉంటారు. సో ఈ సంక్రాంతికి వస్తున్నాయి 3 సినిమాలు. సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి మూవీ. వెంకటేష్ గారి మూవీస్ అనగానే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది. అండ్ ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ గెటప్లో కూడా చిన్నగా అలా ట్రైలర్లో కనిపించారు. మరి స్టోరీ ఏంటో తెలియదు. సో ఈ సినిమా మిక్స్డ్గా ఉంది. అండ్ ఫ్యామిలీ లైక్ మాస్ టచ్ అన్నీ మిక్స్డ్గా ఉంది. అండ్ నెక్స్ట్ డాకు మహారాజ్ చంబల్లో ఒక బందిపోటు స్టోరీ అనమాట. ఇదైతే మాస్ ఆడియన్స్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మాస్ ఆడియన్స్ని ఎక్కువగా థియేటర్స్కి తీసుకెళ్లే సినిమా ఇది. అండ్ నెక్స్ట్ గేమ్ చేంజర్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన ఈ సినిమా. ఇది కూడా ఫ్యామిలీ టచ్ ఉంది అండ్ మెసేజ్ ఓరియంటెడ్, ఒక పొలిటికల్ డ్రామా, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులోనూ శంకర్ గారి డైరెక్షన్. సో ఈ సంవత్సరం సంక్రాంతికి హిట్ కొట్టే సినిమా ఏదని మీరు అనుకుంటున్నారు? సో మీరు ఎవరి ఫ్యానో, వెంకటేష్ గారా, బాలకృష్ణ గారా, లేక రామ్ చరణ్ గారా, మీరు ఎవరి ఫ్యానో కూడా కమెంట్ చేసేయండి. అండ్ ఎవరి సినిమా హిట్ అవుద్ది అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నారు? ప్లానింగ్స్ రెడీయా? మరి మీది ఏ ఊరో, మీరు ఎక్కడ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారో కూడా కమెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా కమెంట్ చేయండి.